గడిచిన కాలంలో మీరు మా ఎడలు చేసిన ఉపకారాలన్నిటి బట్టి నీకే వేలాది వందనాలు తెలియజేస్తున్నాను స్వామి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు ప్రభువా, ఈ సృష్టి అంతటినీ నువ్వు నోటి మాట చేత కలుగు చేసిన గొప్ప దేవుడు స్వామి. అయ్యా, నిన్ను ఆరాధించుటకు నిన్ను మహిమపరచుటకు ప్రభువా ఏ యోగ్యత మాలో లేనప్పటికీ నాయన మీరు ఇచ్చిన ఉచిత కృపను బట్టి ప్రభువా, నాయన నిండు మనసుతో ప్రభువా నాయన నిన్ను ఆరాధించుటకు ప్రభువా నాయన వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. అయ్యా, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ప్రభువా ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించండి స్వామి. నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. అయినా ఉత్తర ప్రత్యుత్తరాల భాగంగా మీరు మాతో మాట్లాడండి స్వామి. నేను దాసులు నిలువబెట్టి ప్రభువా నేను ఏ మాటల చేత అయితే మీరు మాతో మాట్లాడినై ఉన్నారో ప్రభువా నాయన అటువంటి మాటలు ప్రభువా నాయన మీ వినగలుగుటకు ప్రభువా నాయన వినగల చెవులు ప్రేంపగల హృదయం మీరు మాకు దయచేయండి స్వామి. నాయన నీ మాటలు ఎంతో ఉన్నతమైనవి ప్రభువా నాయన, అవి తేనె కంటే మధురమైనవి ప్రభువా నాయన. నీ మాటలను ప్రభువా నాయన మేము అర్థం చేసుకోగలటూ కృప చూపించండి స్వామి. నాయన ఏ ఆలోచనలతో మేము వస్తున్నామో, ఏ తలంపులతో మేము వస్తున్నామో ప్రభువా నాయన మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా నాయన. మా హృదయము మా మనసు నాయన మా దృష్టాంతియు కూడా ప్రభువా నాయన నీ మాటల పట్ల ఉండలాగిన కృప చూపించండి స్వామి. అయ్యా, తీసుకొచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన రావాల్సిన వారు చాలామంది ఉన్నారు ప్రభా. నాయన వారందరినీ మీరు త్వరపెట్టి తీసుకురండి నాయన. ప్రయాణాల్లో మీరు క్షేమాన్ని దయచేయండి ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన ఈ కుడికంతయు కూడా నాయన మా కొరకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి స్వామి. నాయన ఇక్కడ జరుగుతున్న పరిచర్య నాయన రానున్న దినాల్లో ప్రభా అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పరచండి ప్రభా. అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి స్వామి. నేను నూతన వ్యక్తులను మీరు తీసుకొచ్చి నీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జీవితంలో పాటలు పురస్కరించి మనందరం కలిసి 40 నంబర్ పాట పాడుకుందాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదలాబుడమియు రవియు జలదియు నదులు గిరులును జక్కగా సదమాలంబగు దైవానామము సర్వదా స్తుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడితలలు వంచుచునుర్విలో స్తుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమా
సాంగ్ నెంబర్ 322 పాడుకుందాం. యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా. యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై. యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా. భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాద గొల్వను, లోకమంత ఏకమై యేసునాద గొల్వను. సాధనం ఎవరు నీవు నీవెగా, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను. యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. జీకేతన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 469. జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలురాకసి వృక్షపు గాయములు, బలురాకసి వృక్షపు గాయములు. ప్రేమహస్తములతో తాకు ప్రభు, ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ జల్
ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు? యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. మహా జనములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రములు. మంచిది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా ప్రభువుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఆయన హృదయమంతటితో స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చదువుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావల్లో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింపవెరవకి ఉన్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారనైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెరుతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యులకు మృగము వలె ఉండి, తమకు తెలియని విషయములను కూర్చి దూషించుచు, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హానిని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనం పొందుదురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదులనై తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కనులు గలవారును, అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పుచు, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులనయ్యుండి
తిన్నని మార్గమును విడిచి బయర కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా, నోరు లేని గార్ధావము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. దేవుడు ఈ భాగమును మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. చదవబడిన లేఖన భాగం మా కొరకు దీవించండి, మా కొరకు ఆశీర్వదించండి. ప్రభువా, మా తండ్రి, మాకిచ్చిన గొప్ప రక్షణలో మేము కొనసాగునట్లుగా మీ వాక్యము, మీ సన్నిధి, మీ ఆత్మ మాకెంతో అవసరమై ఉన్నది. ప్రభువా, మా తండ్రి, ఇదిగో మీ సహాయమును కోరుకుంటూ మీ సన్నిధికి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని. నేను బలహీనుడను, వట్టివాడను. నా వలన ఇక్కడ ఎవరికి మేలు కలగదు, నా మాట ఎవరికి మేలు కలిగించదు. ప్రభువా, నీ స్వరము మాకు అవసరం. నీ స్వరాన్ని వినిపించి మమ్మల్ని అందరినీ బలపరచండి. నేను బలహీనుడను, వట్టివాడను. నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో బతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే భక్తిహీనులకు కలిగేటువంటి నాశనం ఎలాంటిది, భక్తిహీనులు ఏ విధమైన స్థితిలో ఉంటారు, అబద్ధ బోధకులతో మొదలుపెట్టి భక్తిహీనుల విషయంలో దేవునికి ఉన్నటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. పూర్వమున్న భక్తిహీనులు ఏమండి, దేవదూతలేంటి, లేక నోవాహు కాలపు వ్యక్తులేంటి, సొదొమ గుమర పట్టణస్థులేంటి, నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి వ్యక్తులనేంటి, వీరందరిని గురించి పేతురు భక్తుడు తెలియచేస్తున్న విషయాలు. వారిని దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడు, ఏ విధంగా వారి పట్ల దేవుడు వ్యవహరిస్తాడు, వారు ఎలా ఉంటారు, వారు ఏ విధమైనటువంటి ప్రతిఫలాలు పొందుతారు, వారి మనస్తత్వాలు, ఇవన్నీ కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ఎటువంటి వారంటే దురాశ కలిగినటువంటి మనుషులు. ప్రియులరా, 10వ వచనములో, 2వ అధ్యాయం 10వ వచనములో లేక 11వ వచనములో మనం చూసినట్లయితే వారు భ్రష్టమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారు. అటువంటి వ్యక్తులను గురించి మనము చాలా జాగ్రత్తగా మనము నడవాలి. అటువంటి వ్యక్తులను గురించి చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ లోకంలో ప్రయాణం చేయాలి. ప్రియులరా, ఇటువంటి మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వ్యక్తుల విషయంలో మీ విశ్వాసంలో జాగ్రత్తగా ఉండండి. ప్రాముఖ్యంగా మన విశ్వాసాన్ని కాపాడుకునేటువంటిది చాలా ప్రధానమైనటువంటి పని. రక్షించబడినటువంటి వారు తమ విశ్వాసాలను వారు ఏ విధంగా కాపాడుకోవాలో, ఏ విధమైనటువంటి చిక్కుల్లో పడకుండా తమ విశ్వాసాలను, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి రక్షణను ఎలా కొనసాగించుకోవాలో
పేతురు భక్తుడు ఇస్తున్న హెచ్చరికలు ఇవి. ఏమండి, వారు మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొని ప్రభుత్వమును నిరాకరించేటువంటి మనుషులు. ఏమండి, ఇటువంటి వారు ప్రభుత్వాలను నిరాకరిస్తారు. ఇంకా ఎటువంటి వారంటే 12వ వచనములు అంటారు, తమకు తెలియని విషయాలను గురించి దూషించేటువంటి మనుషులు. తెలిసి తెలియకుండా వారు మాట్లాడేసి భక్తిహీనమైనటువంటి వ్యక్తులుగా మారిపోయేటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ప్రియులారా, విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షించబడినటువంటి వారు అనేక విధాలుగా మన విశ్వాసాన్ని భ్రష్టు పట్టించడానికి, పాడు చేయడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఇటువంటి వారు తప్పించుకొనరు. ఇటువంటి వారు మనల్ని బలహీనపరిచేటువంటి వారు తప్పించుకొనరు. వారి కొరకు దేవుడు భయంకరమైనటువంటి తీర్పును సిద్ధం చేశాడు అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. అటువంటి వారి కొరకంట చూడండి 10వ వచనంలో, ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావల్లో ఉంచుటకు ప్రభు సమర్థుడు. దేవుడు అటువంటి వారిని ఏం చేస్తాడంటే భద్రం చేస్తాడు. దేని కొరకు? తీర్పు దినం వరకు. ప్రియులారా, మన విశ్వాసాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోధా తన పత్రికను రాస్తూ ఏమంటాడంటే, మొదటి అధ్యాయంలో ఒకసారి చూడండి. యోధా పత్రిక మొదటి అధ్యాయము 1వ అధ్యాయం ఉన్నది. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సోదరుడనైన యూదా ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, చూడండి, భద్రము చేయబడి యేసుక్రీస్తులో భద్రము చేయబడినటువంటి వారికి వ్రాస్తున్నాడు. ఏమన్నాడు? కనికరము, సమాధానము, ప్రేమయు మీకు విస్తరిల్లును గాక. ప్రియులారా, మనకందరికీ కలిగే రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలిగి ఉండగా, ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం, అదుగో చూడండి ఏమంటున్నాడంటే, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము పోరాడాలి. మనకి ఇవ్వబడినటువంటి రక్షణను అంత మాత్రమే కాదు, మనకి ఇవ్వబడినటువంటి ఆ బోధను, దాని కొరకు దాన్ని నిలబెట్టుకోవడానికి, దానిలో నిలిచి ఉండడానికి, దానిలో కొనసాగడానికి పోరాడాలి. దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమండి, వినేసి మనం ఏదో వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం కలగదు, కానీ మనము విన్న వాటిని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రికలు అంటాడు కదా, మీరు వినిన వాటి విషయంలో విశేష జాగ్రత్త కలిగి ఉండండి అంటాడు. కాబట్టి మనము విన్న వాటిని కాపాడుకోవాలి. వినినందువల్ల విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసాన్ని పాడు చేయడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. మన విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి పనిలో మనం ఉండాలి. ప్రియులారా, ఇట్లాంటి వ్యక్తులు వచ్చి విశ్వాసులను పాడు చేసేటువంటి పనిలో ఉంటారు. వారు ఏం చేస్తారు? వారు మనలను భక్తిహీనులుగా చేస్తారు. వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ యొక్క జీవితాలను చూసి మనం వాళ్ళని గుర్తించాలా. ఏదో భక్తిగా వచ్చారు, 4 మంచి మాటలు చెప్పారు, తీయని మాటలు చెప్పారని వారి వెంబడి వెళ్ళిపోవడం కాదు. చాలా జాగ్రత్తగా వాటిని గురించి మనం ఆలోచన చేయాలా. వారి క్రియలను బట్టి వారిని మనం గమనిస్తూ ఉండాలా. వారి విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉండాలా. మనం అటువంటి వారిని వెంబడించేటప్పుడు మన విశ్వాసం ఎక్కడైనా బలహీనమైపోతుందేమో చూసుకుంటూ ఉండాలా. మనము భక్తిహీనులం అయిపోతున్నామా? మన మాటలు జారిపోతున్నాయా? మన జీవన విధానంలో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయా?
మనం ఎక్కడైనా భక్తిహీనమైపోతున్నామా? దేవునికి ఎక్కడైనా దూరం అయిపోతున్నామా? విశ్వాసంలో సన్నగిలిపోతున్నామా? ఇవి చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలా. దాని కొరకు యోధా అంటున్నాడు, పోరాడాలి. దాని కొరకు పోరాడాలి. మనకి ఇవ్వబడిన దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయాసపడాలి. వీళ్ళు ఎటువంటి వారంట? వీరు తెగువగలవారు, వీరు స్వేచ్ఛాపరులు, మహాత్ములను దూషించేవారు. ప్రియులారా, వీరు ఎటువంటి వారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఇటువంటి పనులు త్వరపడి చేయరు. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చాలా నిదానముగా ఉంటారు, సాత్వికముగా ఉంటారు, ప్రతిదాన్ని ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు, పరుగెత్తరు. ఓసారి మనము ఆ కింద వచనం చూస్తే, దేవదూతలు 11వ వచనంలో, దేవదూతలు వారికంటే మరి అధికులై బలమును శక్తియు గలవారైనను, చూసారా, ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. ప్రియులరా, ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాలి. యోధా పత్రికలో ఒకసారి మనం చూస్తే 9వ వచనాన్ని అనుకుంటా ఒకసారి గమనించండి. 9వ వచనాన్ని చూద్దాం. యోధా పత్రిక. అమ్మా, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి, ఏం చేశారంటమ్మా? తొందరపడలేదు. మనమైతే ఏం చేస్తాం చెప్పాలి? భక్తిహీనుడు ఎలాంటి చేసినట్టుగా నువ్వు అలా చేయకూడదు. దేవదూతలు మనకంటే శక్తి కలిగిన వారు, మనకంటే బలం కలిగిన వారు. ప్రియులరా, అక్కడ ఏమంటున్నాడంటే, దేవదూతలు మరి అధికమైన బలము శక్తి గలవారైనను ప్రభు ఎదుట చాలా జాగ్రత్తగా, ప్రభు ఎదుట తమ విశ్వాస విషయములో ప్రభు ఎదుట వారు ఎలా ఉన్నారు? ఏమండి, అక్కడ ఏమంటున్నాడంటే, వారు దూషింప తీర్పు నేరము మోప వెరతురు. ధైర్యం చేయడం లేదు, సాహసం చేయడం లేదు, తెగించి మాట్లాడడం లేదు, ఎంత మాట పడితే అంత మాట ఇసరడం లేదు. మోషే శరీరం కొరకు అపవాది వచ్చాడు, నాదని చెప్పి అంటున్నాడు. ప్రభువు తన దూతను పంపించారు, మిఖాయేల్ని. మిఖాయేలు వచ్చారు. మిఖాయేలు వచ్చి ఏమంటున్నారు అక్కడ యోధా పత్రికలో? ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తున్నాడు. ఏమండి, పెద్ద వివాదం జరుగుతూ ఉంది. సాతానుతో వివాదం అవుతుంది. సాతాను ఏమంటున్నాడు? ఇప్పుడు నేటి దినాల్లో సేవకులు సాతానుతో వివాదం వచ్చిందని ఏమంటున్నారు? పో సాతాను అంటున్నారు. పో ఏసు నామల పో అంటున్నారు. మిఖాయేల కంటే శక్తి పొరులా? మిఖాయేలు కంటే బలం కలిగిన వారా? ఏమండి, దేవుని సైన్యాలలో ఆయన ప్రధాన సైనికుడు. ఆయన తీర్పు తెగించలేదు. ఎంత నిమ్మళిస్తున్నాడు, ఎంత నిదానంగా ఉన్నాడు. దేవుని పిల్లలు ఎలా ఉండాలనడానికి మనకు దేవదూతలను చూపిస్తూ ఉన్నాడు. మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటే మీరు దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు, ఇంకా మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు దేవదూతలు ఎలా ఉంటే మనము దేవదూతలకు తీర్పు తీరుస్తామని బైబిల్ చెప్తుంటే, ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంకా ప్రభు అంటారు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి. మన విశ్వాసములో స్థాయికి చేరుకోవాలి. విశ్వాసములో మనము ఏ స్థాయిలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు, ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో మీరు భక్తిహీనుల విషయంలో జాగ్రత్తగా ఉండి
ఇదిగో ఈ వ్యక్తులను చూడండి, దేవదూతలను చూడండి, వివాదం వచ్చింది మికాయేలుతో. మోషే శరీరం గురించి పోరాడుతున్నాడు, అక్కడ ఎవరు లేరు. తీర్పు తీర్చడానికి తెగించలేదంట. మంచి బలంగా వాడిని పంపించాడు. దేనికి? సామాన్యమైన వాడిని పంపించకుండా పెద్ద దూతని పంపించాడు. నన్ను కాబట్టి పంపించాడని చెప్పి వచ్చి ఆ వరలో నుండి కత్తి తీసి సాతానుతో పెద్ద ఫైట్ చేయలేదు. అక్కడ ఏమంటున్నాడంటే, చదవండి ఆ మాట. ఏమంటున్నాడు? ప్రభు నిన్ను గద్దిస్తాడు, ప్రభు నిన్ను గద్దిస్తాడు. ఇప్పుడు ఎవరు గద్దిస్తున్నారు? ఇప్పుడున్న సాహస బోధకులు. సాహస బోధకులు అనాలి, సాహసం అన్నమాట. ఎవరైనా చూడండి, సాతాన్ని చాలా ఈజీగా గద్దించేస్తున్నారు. ఏమని? ఏసునామములో బంధిస్తున్నాను నేను, ఏసునామములో పోతలకండి. మికాయేలు పరలోకం నుండి డైరెక్ట్గా వచ్చాడు, దేవాతి దేవుడు స్వయంగా పంపించాడు. నువ్వు ప్రభు నిన్ను గద్దిస్తాడు. తీర్పు తీర్చడానికి, నేరము మోపడానికి సాహసం చేయలేదు. విశ్వాసులమైన మనము లేఖన భాగాలను చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అంటే మనం ఎన్ని కంట్రోల్ చేసుకోవాలో. ఆ మాత్రం ఉప్పు కారం తింటున్నాం సార్, ఎక్కడ కంట్రోల్ ఉంటాయి? కొంచెం గరం మసాలా తింటున్నాము, ఉప్పు కారం తింటున్నాము. వాళ్ళు తినలేదు కదా. ఎవరు? దేవుని కంటే బలవంతులమా? దేవదూతల కంటే బలవంతులమా? ప్రియులరా, బలహీనులను జ్ఞాపకం చేస్తున్నాడు, భక్తిహీనులను జ్ఞాపకం చేస్తున్నాడు, వారు తెచ్చుకున్నటువంటి నాశనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు. వారు చేసినటువంటి పనులను జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్త, వారు తెగువ గలవారంట, ఇష్టం వచ్చినట్టు దూషిస్తారంట. ఎవరిని? మహాత్ములను, మహిమలను దూషిస్తారు. నేటి దినాల్లో కొంతమంది యేసు నామాన్ని దూషించడానికి ఏ మాత్రము కూడా, కొంచెం కూడా భయపడడం లేదు. ఆయన నామాన్ని అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఆయన నామాన్ని హేళనగా మాట్లాడుతున్నారు. అంటారు, పాత నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే తెలుసా? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆయన నామం పరిశుద్ధం, శ్రేష్టమైన నామం, ఘనమైన నామం. ఆయన నామాన్ని దూషించే మనుషులను మనం చూస్తూ ఉన్నాం. అట్టి వారితో జాగ్రత్త. హేళనగా మాట్లాడేవారు, కేవలంగా మాట్లాడేవారు, తృణీకరించి మాట్లాడేవారు. ప్రియులారా, వారు మహాత్ములను దూషిస్తారు, దేవుణ్ణి దూషిస్తారు. వీరు ఎటువంటి వారు? వీరు తెగింపు కలిగినటువంటి వారు. వీరి కొరకు తీర్పు సిద్ధముగా ఉన్నది. దేవుడు ఇటువంటి వారిని కావల్లో ఉంచడానికి, కావల్లో ఉంచి తీర్పు దినం వరకు ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి మనుషులను ఏం చేశాడంట? ఏం చేశాడు? భద్రపరిచాడు. మనం కంగారు పడిన అవసరం లేదు. వీరి కొరకు తీర్పు ఉంది. ఇలాంటి విషయాలు మనం చదువుతున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా పేతురు భక్తుడు కింద అంటాడు, తర్వాత మాట చదవండి. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేకశూన్యులకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గురించి దూషిస్తారు. ఇలాంటి వ్యక్తులుగా ఉంటారు. తమకు తెలియని విషయాల గురించి మాట్లాడతారు. ఏమండి, నాశనము కావడానికే పుట్టినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు వీళ్ళు అని చెప్పేసి పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమండి, తమకు తెలియని విషయాలను తెలియదనే ఒప్పుకునేటువంటి అణుకువ కలిగినటువంటి గుణము ఇటువంటి మనుషుల్లో ఉండదు. నాకు తెలియదు అని చెప్పరు. ఏదో అన్నీ తెలిసినట్లుగా దాన్ని ముడేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు.
ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తమ గర్వములో కన్ను మిన్ను గానకుండా ఉండేటువంటి మనుషులు, గర్విష్ఠులైనటువంటి మనుషులు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సత్యాలను గురించి వారేదో అంత తెలిసినట్లుగా నోటికొచ్చిందల్లా మాట్లాడేసి, నోటికొచ్చిందల్లా వారు మాట్లాడుతూ తమ విశ్వాసములో వారు అంతకంతకు బలహీనలైపోతూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అదుగో వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత అయ్యో దేవుని వలన కలుగు జీవములో నుండి, అదుగో దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోతున్నారు. అదుగో వారు దేవునిలో ఉన్న జీవములో నుండి సపరేట్ అయిపోతున్నారు. వ్యర్థతను అనుసరించడం వల్ల దేవునిలో ఉన్న జీవాన్ని మనం కోల్పోతాం. ప్రియులారా, మనం అందుకనే దేవునిలో వేరు పారాలి, క్రీస్తులో వేరు పారాలి, సంఘములో వేరు పారాలి, వాక్యములో వేరు పారాలి, పరిశుద్ధతలో వేరు పారాలి. ఆయనలో మనము విశ్వాసములో వర్ధిల్లుతూ మన భక్తి జీవితంలో కొనసాగాలి. సంఘానికి వచ్చేది దేనికి, మందిరానికి వచ్చేది దేనికంటే ఏదో ఆశీర్వదించబడతాం, దీవించబడతాం, అవి కొనుక్కుంటాం, ఇవి కొనుక్కుంటాం, ఇల్లు కట్టుకుంటాం, కారు కొనుక్కుంటాం, అందుకు కాదు. దేవునిలో నువ్వు వేరు పారడానికి, ఆయన జీవములో నువ్వు జీవించడానికి. ఆయనలో దావీదు గురించి ఏమని ఉంటుందంటే, దావీదు దేవుని జీవపు మూటలో కట్టబడ్డాడంట. మనము ఆయన జీవములో, ఒకసారి యోధా పత్రికలో కూడా 10వ వచనం చూడండి ఒకసారి దయచేసి. యోధా పత్రిక 10వ వచనం చూద్దాం. 10వ వచనం. వీరైతే అదుగో తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారు, వివేక శూన్యులు. వీరు ఎటువంటి వారు? తెలియని వాటి గురించి మాట్లాడతారు. తెలియని దాని గురించి ఎలా ఉండాలా? తెలియనట్టుగానే ఉండాలా. ఏమండి? తెలియకపోతే తెలియనట్టు ఉండాలా. అన్నీ తెలిసినట్టుగా మాట్లాడామనుకో, అన్నీ తెలిసినట్టుగా వ్యవహరించామనుకో, కొంతమంది తెలియనట్టు ఉండరు. ఏం చేస్తారు? ఇదిగో ఈరోజు నేను ఒక మర్మాన్ని బయలుపరచబోతున్నాను అంటాడు. దేవుడు రహస్యంగా పెట్టింది రహస్యమే, బయలుపరిచింది బయలుపరిపే. దీంట్లో ఏమీ లేదు. తెలియనట్టుగా ఉంటే పోద్ది. అంటే మీకు తెలియకుండా సపరేట్గా దేవుడు వచ్చి ఈ విషయాన్ని నీకు ఒక్కడిగా చెప్తున్నానని చెప్పినట్టుగా. అలాగేమైనా ఉందా? అలాగే ఎక్కడైనా ఉందా? అలా చెప్పింది మళ్ళీ ఏమన్నాడు దేవుడు? అలా చెప్పింది ఆయనకే ఉంచాలిగా. మరి లేఖనంలో ఎందుకు రాయించాడు? మళ్ళా అందరికీ కావాలి. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, తమకు తెలియని విషయాలను గురించి వారు దూషిస్తారు, వారు నష్టపోతారు ఇటువంటి వాటి వల్ల. తర్వాత చూడండి, తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హానిని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ప్రియులారా, ఇటువంటి వారు సుఖానుభవమును సంతోషమని ఎంచుకుంటారు. సుఖము సంతోషమని ఎంచుకుంటారు. అంత మాత్రమే కాదు, వారు కళంకులను నిందాస్పదులనై ఉండి ప్రేమ విందుల్లో మీతో కలిసి ఉంటారు. ప్రేమ విందుల్లో ఉంటారు వీరు ఎటువంటి వారు? ప్రేమ విందుల్లో అంటాడు యోధా పత్రికలు అనుకుంటా, దొంగ మెట్టుల్లాగా ఉన్నారు ప్రేమ విందుల్లో అంటాడు. ప్రియులరా, ఎటువంటి వారు వీరు? వారు మీతో కలిసి ప్రేమ విందుల్లో అన్నపానములు పుచ్చుకొనుచు సుఖభోగములు యందు వారు సుఖిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, సుఖాన్ని ప్రేమిస్తూ ఉంటారు, మీతో కలిసి ఆ విందుల్లో కొనసాగుతూ ఉంటారు. వీరు ఎటువంటి వారు? సిద్ధమైన తెలివిలేని మృగాలు పోలినటువంటి మనుషులు, తెలివిలేని మృగాలుగా ఉండేటువంటి మనుషులు.
ఇంకా అంటున్నాడు 14వ వచనంలో, ఒకసారి చూడండి 14వ వచనంలో, వారి కండ్లు ఎటువంటివంట, పాపము వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కనులు గలవారు. భయంకరమైనటువంటి మాట ఇది ప్రియులారా. వారి క్రియలన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆడవాళ్ల వైపు మోహపు చూపుతో చూస్తూ వారిని ఎలా వశపరుచుకోవాలా అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ, దాని గురించి వారు ఊహించుకుంటూ వారి ఊహల్లో చెడిపోతూ, ఏమంటే అక్కడ అంటున్నాడు, పాపము మానలేని కనులు కలిగినటువంటి వారు, వారు అస్థిరులైనటువంటి వారు, అస్థిరమైనటువంటి మనసు కలిగిన వారు. ఏమండి, ఇటువంటి వ్యక్తుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు పూర్వం ఎప్పుడో చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు జ్ఞాపకం చేసిన మాటను ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు, అదుగో ఆమెతో అతడు వ్యభిచారం చేసినవాడు. ప్రియులారా, ఈ వ్యక్తి లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, పాపము మానలేని మనస్సు కలిగినటువంటి వారు. వారి హృదయాల్లో పాపము బయటికి పోయి సావదు. ఏమండి, వ్యభిచారిణిని చూచి ఆశించేటువంటి కనులు, దాని గురించి చదవండి. 29:30 వరకు ఉంటుంది ప్రభువారు చెప్పిన మాటలు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయి. ఏమండి, ఇక్కడ ఏమంటున్న మాట 28వ వచనంలో అన్న మాట ఒకసారి చూద్దామా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయములో అంటే మోహపు తలంపులు ఉన్నవారు, మోహపు ఊహలు ఉన్నవారు, ఏమండి, ఇక వ్యభిచారం చేసినా నష్టమేమి లేదని ప్రభు ఉద్దేశం కాదు. ఇక వ్యభిచారం చేసినా ప్రభు అన్నారు కదా, చూసినవాడు వ్యభిచారం చేసిన దాంతో సమానమని చదివాం కదా, ఇక ఏమి నష్టం లేదు, ప్రభువారు ఇలా అన్నాడు కాబట్టి ఇక వ్యభిచారం చేసినా తప్పు లేదని చెప్పేసి వ్యభిచారంలోకి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వాలు కలిగిన వారు సంఘాల్లో నాటి దినాల్లో నేటి దినాల్లో కూడా ఉన్నారు అంటున్నాడు. అందుకనే వీరు ఎటువంటి వారంటే, పాపము మానలేని కనులు గలవారు, వారు అస్థిరులు, వారి మనసు మరులు కొలుపుకొనుచు లోభత్వమందు సాధకము చేయబడినటువంటి హృదయములు గలవారు, శాపగ్రస్తులు. ఇలాంటి వారికి దేవుడు ఎటువంటి తీర్పు ఉంది అని అంటే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, పిరికి వారును అవిశ్వాసులను. చూడండి 21వ అధ్యాయం 8వ వచనం, 21:8, పిరికి వారును అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, అదుగో వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, ఆబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పంపులు పొందుతారు. ఇది 2వ మరణం. ప్రియులారా, ఇటువంటి మనస్సు కలిగినటువంటి వారు, ఇటువంటి హృదయం కలిగిన వారు, ఇలాగ ప్రవర్తించేవారు, ఇక్కడ అంటున్నాడు వారు ఎటువంటి వారంట, వారి కనులు వారి యొక్క చూపుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు యోబు అంటాడు, నా కనులతో నేను నిబంధన చేసుకుంటేనే. 31వ అధ్యాయమా ఒకసారి చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. దయచేసి ఒకసారి మనము యోబు గ్రంథం చూద్దాం. 31:1 చదవండి ఒకసారి. నేను నా కనులతో నిబంధన చేసుకుంటున్నాను, కన్యకను నేను ఏంటంట, కన్యకను చెప్పండి అందరూ. కన్యకను నేను ఎలా చూస్తుందంటే అక్కడ ఏమని తెలుసా, కన్యకను నేను తదేకంగా ఎలా చూస్తాను,
ఎలా చూస్తుందనంటే ఎలాగంటే మామూలుగా చూస్తారు, అది కాదు. అక్కడ నేను తదేకంగా కన్యకను చూడడం వేరు, కన్యకను చూడడం వేరు. చూస్తారు, అందరూ చూస్తారు కదా, కామన్గా చూస్తారు. తదేకంగా అదే పనిగా మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా పక్షులు వెళ్తూ ఉంటాయి. నీడ ఆగుతుందా? పక్షి నీడ మన మీదకి వచ్చిందనుకోండి, ఆ పక్షి యొక్క నీడ మన మీద ఆగుతుందా? ఆగుతుంది నీడ? ఆగదు. ఏమవుతుంది? వెళ్ళిపోద్ది. ఆ నీడ వెళ్ళిపోద్ది. నీడ ఆగిందంటే తదేకంగా చూడడం అంటే ఆగిందని, అలాగే చూడడం. కన్యకను నేను ఎలాగ చూసుదును అంటే తదేకంగా. ఈ బైకుల్లో యాక్సిడెంట్లు కుర్రోళ్ళు దాదాపు ఎందుకు అవుతాయి తెలుసా? వీడు మామూలు చూడ్డాడు, బండి ఎలా పోతుంటే ఇలా చూస్తుంటాడు. ముందేమవుతుందో తెలియదు, వెనకేం తగులుతుంటే తెలియదు. ముందేమో ఆడెవడో గుద్దే తాడితో గొడవ వేస్తుంటాడు మళ్ళీ కదా. నేను మా పాపకి ఎగ్జామ్ అయితే అక్కడికి వెళ్ళాను, కాలేజీ కాడికి. ఆ వీధంతా, ఆ స్ట్రీట్ మొత్తం బైకులతో నిండిపోయినాయి. కుర్రోళ్ళు బండ్లు వేసుకొని, బళ్ళు బుల్లెట్లు ఒక్కొక్క బండి మీద ముగ్గురు ఎక్కి బళ్ళు రేజ్ చేస్తారు, రైంగ్ 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 అంట. దాన్ని అట్లా వేసి ఇట్లా బ్రేకులు వేసి, ఆ కాలేజీ కాడ వాళ్ళు ఎస్కార్ట్ ఎక్కువైపోయింది. అవినాష్ కాలేజ్ ఒకటి ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి ఆ దగ్గర. వాళ్ళంతా వచ్చి బయట నిలబడి పోండ్రా బాబు పోండ్రా అంటే పోవట్లా. వీళ్ళు ఎగ్జామ్ రాసేదానికి వచ్చిన వాళ్ళు కాదు, ఇలా పేపర్లు పట్టుకొని నించొని ఉంటున్నారు. ఏదో అటు ఇటు చూస్తున్నారు, పేపర్ పట్టుకొని నించొని ఉంటున్నారు. పోవట్లేదు ఎవడు. ఆ ఎగ్జామ్ వల్ల లోపల పడలేదు. వాళ్ళు ఏమంటారంటే 2 minutes టైం ఉంది, గేట్లో చేస్తున్నాం అంటున్నారు. కదలడంలా ఏ పనిగా తిరుగుతుంటారు. చాలామంది చర్చిలకు ఎందుకు వెళ్తారు తెలుసా? గుంపులుగా ఉండే చర్చిలకు ఎందుకు వెళ్తారు తెలుసా? చాలామంది ఆడికి భక్తి కాదు, ఆడి పని ఏంటంటే అమ్మాయిని చూడడం, ఆ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయిని చూద్దాం, ఈ అమ్మాయిని చూద్దాం. ఇళ్ళకడ అనుకొని వస్తారంట. ఏమని? కొంతమంది చర్చిలకు ఎందుకు వస్తుంది తెలుసా? కొన్ని చర్చిలు, పెద్ద పెద్ద చర్చిలకు ఎందుకు వస్తుంది తెలుసా? వాళ్ళు ఫోన్లు చేసుకుంటారు, చర్చిలో కలుసుకుందాంరా అని. ఎక్కడా? చర్చిలో కలుసుకుందాంరా. ప్రియులారా, ఇటువంటి మనుషులు ఉన్నారు. లవర్స్ కలుసుకునే చోటు ఏంటో తెలుసా మీకు? బైబిల్ బ్యాగ్లో పెట్టుకొని వస్తుంది. ఆయన బైబిల్ బ్యాగ్లో పెట్టుకొని వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? చర్చికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి వెళ్తున్నా. వాళ్ళు ఏమనుకుంటారు? చెప్పట్లేదు మీరు ఎవరో. చర్చికే వెళ్ళేది, చర్చికే. అక్కడ చెప్పేది ఏం వినరు. వీళ్ళు కూర్చొని వీళ్ళు మాట్లాడుకుంటుంటారు వేరే వేరే విషయాలు. ప్రియులారా, జాగ్రత్త. దేవుని సన్నిధి చాలా విలువైనది, దేవుని సన్నిధి చాలా పరిశుద్ధమైనది. ఏమండి, పాపము మానలేని కనులు కలిగినటువంటి వారు ఎటువంటి వారంట? అస్థిరులైనటువంటి వారు. వారు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయములు గలవారు, వారు శాపగ్రస్తులు. ఓ పెద్ద జాబితా చెప్పుకుంటా వస్తున్నాడు. గర్వము కలిగినటువంటి మనుషులు, విచ్చలవిడిగా మాట్లాడే మనుషులు, ఊహలో చెడిపోయే మనుషులు, కనులతో చెడిపోయే మనుషులు. వీళ్ళంతా ఎవరో తెలుసా? మీరు గమనించండి, వీళ్ళంతా ఎవరో తెలుసా? దేవుని పేరు పెట్టబడినటువంటి జనాంగంలో ఉన్నటువంటి గుంపీళ్ళు. చాలామందిని చూస్తూ ఉంటాం, కూటాల్లోకి వచ్చేసి వాళ్ళ కూటాల్లో వాక్యం వినరు, వాక్యం దగ్గరికి రారు, వాక్యముకి లోబడరు, వాక్యం దగ్గర కట్టుకోరు. వాళ్ళు ఇంటికాడ బయలుదేరి ఇంటికాడ చెప్పొచ్చేది వేరు, బయటకు వచ్చి చేసేది వేరు. అపవిత్రమైనటువంటి పనుల కొరకై తమ జీవితాలను సాధకం చేసుకుంటున్నారు. పేతురు అంటున్నాడు, పాపము మానలేని కన్నులు కలిగినటువంటి వారు. దేవుని మందిరంలో కూడా, దేవుని ఆలయంలోకి వచ్చి కూడా పాపం మానలేనటువంటి కన్నులు కలిగినటువంటి మనుషులు వీరు ఎటువంటి వారంట? వారు శాపగ్రస్తులు. ఇంకేమంటున్నాడు తర్వాత? ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేతురు భక్తుడు. ఒకసారి 15వ వచనం చదవండి.
తిన్నని మార్గమును విడిచి అమ్మా బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. బిలాము బిలాము ఎటువంటి వాడు? యోధాపత్రికలు అంటాడు 11వ వచనంలో బిలామును గురించి ఏమంటున్నాడు? అయ్యో వారికి శ్రమ, కయీను నడిచిన మార్గములో బహుమానము కావాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నారు. వారు పరిగెత్తుతున్నారంట. ఎలా పరిగెత్తుతున్నారు? ఆత్రం. బిలాముకు వచ్చిన ఆత్రం ఏంటి? బిలాముకి ఏంటి నీ ఆత్రం ఏంటంటే బిలాముకి డబ్బులు కావాలా. బిలాము ఎవరంటే సోది బోధకుడు అంటాడు ఒక భక్తుడు. ఏమండి, సోది బోధకులను డబ్బులు ఇచ్చి తెచ్చుకునేటువంటి వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు. సోది చెప్పేటువంటి వాడు బిలాము సోదిగాడు. బిలాము సోదిగాడంటే నేటి దినాల్లో ఎంతమంది బిలాములు ఉన్నారో ప్రియులారా. ఇటువంటి వారందరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో సేవకుడు కారు దిగితే కారు దిగిన కాడి నుంచి పూలు చల్లుతున్నారు పాస్టర్లకి. పాస్టర్ కారు దిగితే పూలు చల్లుతున్నారు, పాస్టర్కి పూలు చల్లి తీసుకొస్తున్నారు స్టేజ్ దగ్గరికి. బాణసంచ పేలుస్తున్నారు పాస్టర్ కారు దిగ్గానే. పాస్టర్ గారికి అటుపక్క ఇటుపక్క వీళ్ళు ఉంటున్నారు, ఎవరు? బౌన్సర్స్. పాస్టర్ గారు యేసు ప్రభు ఒకటే అయిపోయాడు. పూర్వం దైవజనులను గమనించండి. పూర్వకాలంలో దైవజనులు వాళ్ళు మనుషులతో కలిసిపోయారు సామాన్యంగా, అతి సామాన్యంగా. ఈ రోజుల్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే 25,000 చేతిలో ఉండాల మినిమం. పాస్టర్ గారితో ఫోటో దిగాలంటే ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలా. పాస్టర్ గారు ఒకవేళ ఇంటికి వస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు సమర్పించుకోవాలా. మళ్ళీ వాళ్ళు చెప్తారు కేక్ తీసుకొని వెళ్ళే పాస్టర్లు ఈ మధ్య ఎక్కువైపోయారని. నీ పనికి మళ్ళీ కేక్ ఎవడికి కావాలరా నాయన? మన బతుకులు సరిగా ఉండవు కానీ మనం అవతల వాళ్ళని విమర్శించడమే. మనకేమో చుట్టూ బౌన్సర్స్ ఉంటారు, మనమేమో కారు దిగానే పూలు కావాలా, మన స్టేజ్ ఎక్కగానే సపట్లు కొడుతుండాలా. మీరు ఒక 50 సంవత్సరాల అవతలకి వెళ్ళి దైవజనులను చూడండి, వారి కన్నీటి దైవ సేవకులండి. అలాంటి వాళ్ళు లేరు ఈ రోజుల్లో. చప్పట్లు కొడితే ఖండించేవాళ్ళు లేడు, చప్పట్లు కొట్టకపోతే సిరాగపడుతున్నారు. మన మధ్యలోకి వచ్చినటువంటి దైవజనులు మన మధ్యకి వాక్యం అందిస్తుండగా, వేదిక మీదకి వారు వస్తుండగా మనం అందరం చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుస్తున్నావా? ఈ సోది ఎక్కువైపోయింది. వీళ్ళందరూ బిలాములే. అసలు దేవునికి మహిమ ఎక్కడుంది? దేవుని దగ్గర ఘనత ఎక్కడుంది? ఓ చర్చిలోకి ప్రభువుని పిలుస్తున్నారంట, వచ్చి రా ప్రభువా అని. నేను రానులే, అక్కడ నాకు చోట్లేదు అంటున్నాడంట. ప్రభువా నీకు సపరేట్గా ఒక ప్లేస్ ఉంది అక్కడ అంటే, అక్కడ లోపల నాకు ఒక సోఫా ఉంది కానీ, లోపల నాకు ఒక కుర్చీ ఉంది కానీ ప్రజల్లో నాకు చోట్లేదు. పాస్టర్ గారు వస్తుంటే పాస్టర్ గారు నడిచేటువంటి ఆ ప్లేస్ని తాకడం. ఒక్కొక్కడు పేతురు మరి. ప్రియులారా, పూర్వం దైవజనులు దానిలయ్య గారు, బక్సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, యేసురత్నమయ్య గారు, గొప్ప దైవజనులు. వారు దేవునికి మాత్రమే విలువ ఇచ్చారు, దేవునికి మాత్రమే ఘనత ఇచ్చారు. వారి జీవితాల్లో ఉన్న ధ్యేయం ఏంటంటే ఆయన హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది అనేటువంటి ధ్యేయంతో వారు విశ్వాస కార్యాలు చేశారు. అందుకనే
అనేక మంది ప్రజలు రక్షించబడ్డారు. అనేక మంది ప్రజలు మారు మనసు పొందారు. వారు ఏనాడు కూడా యాచించిన వారు కాదు, అడుక్కున్నవారు కాదు. సిగ్గు లేకుండా అడుక్కుంటున్నారు నేటి దినాల్లో దైవ సేవకులు. సిగ్గు లేకుండా అడుక్కుంటున్నారు. వీళ్ళరా, సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర చదవండి. ఆయన ఎక్కడికైనా మీటింగ్కి వెళ్తే ఆయన మీటింగ్ అయిన తర్వాత డబ్బంతా కూడా మూట కట్టించేవారంట ఆయనకి. ఆయన ట్రైన్ ఎక్కి ఒక యాపిల్ పండు ఆ టికెట్కి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకొని ఆ మీటింగ్స్ పెట్టిన ఆయనకి లేదా అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడంట ఆయన దైవజనుడు. ప్రియులరా, ఏనాడు డబ్బును ప్రేమించినటువంటి వారు కాదు వాళ్ళు. ఇప్పుడు ఈ డబ్బులంతా పోగేసుకుని వెళ్ళిపోయి ఇటలీలో ఒక సాంగ్ తీస్తాడు, జపాన్లో ఒక సాంగ్ తీస్తాడు. వీళ్ళు సినిమా వాళ్ళు వెళ్తుంటారు కదా, సినిమా వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా లేదేక. ఇటలీ పోతాడు ఒకడు, లేకపోతే ఈ ఏడకైనా పోతాడు. వాళ్ళు నడుస్తూ ఉంటే ఒక వీడియో, ఆయన ఒక సోఫాలో చైర్లో కూర్చొని ఆమె ఆ పక్క నడుచుకుంటా. ఆ రోజుల్లో శోభన బాబు, సావిత్రి, వీళ్ళే కదా. కొన్ని పేర్లు చెప్పండి కాబట్టి నాకు గుర్తు రావట్లేదు. ఎన్టీఆర్, సావిత్రి, ఆయన ఎలా నడుస్తుంటే వీళ్ళు కూడా అలా నడుస్తుంటారు. యేసుప్రభు పాట పాడతా, ఏ చర్చిలో సావు ఈడ పాడుకో పాటలో. యేసుప్రభు వారికి తెలియదా కొండల మీద పాటలు పాడతా తిరిగేది? పేదరికి తెలియదా, పౌలుకి తెలియదా రా నాయన? చూడండి ఎంత కష్టపడుతుంటారు సంఘంలో. చిన్న చిన్న పనులు చేసి ఒక 500, ఒక 1000 రూపాయలు, ఒక 2000 కానుకిస్తే ఏమండి ఒక 1000, 1500 పెట్టి షర్ట్ కొనాలంటే భయం వేస్తుంది. ఒక 1500 పెట్టి షర్ట్ కొనడం, 1000 రూపాయలు పెట్టి షర్ట్ కొనడం భయం వేస్తుంటుంది. 25,000 సూట్ ఉండడం లేదు. ఆ రోజుల్లో వాళ్ళని పట్టుకొని చంపేస్తూ ఉంటే తలకిందులుగా తిరగేసి రంపాలతో కోసేశారండి మనుషుల్ని, విశ్వాసుల్ని, సేవకుల్ని. తంత పెనాల మీద పొళ్ళిచ్చారండి, బట్టలు తీసేసి కాలే కుర్చీల మీద కూర్చోబెట్టారండి, తలలు నరికేశారండి. దేవుని కొరకు ఆహుతి అయిపోయారు. తమను తాము దేవునికి అప్పగించేసుకున్నారు. ఈ రోజుల్లో ఎందుకు దేవుని నామం అవమానించబడుతుందంటే కారణం ఇదే. ప్రభువా, నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున మేము అద్భుతములు చేయలేదా? నీ నామమున చేసాం మేము. నేనే చేశాను ప్రభువా. ప్రభు అంటాడు, ఎవరు? సర్ప సంతానమా? ఏమంటాడు? అక్రమం చేయవారులారా, అక్రమం చేసేవారు మీరు. ఒక దైవజనుడే అక్రమం చేస్తే చెప్పాలి. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, అదేంటో తెలుసా? దేవుని తీర్పు దేవుని ఇంటి నుండే బయలుదేరుతుందంట. దేవుని తీర్పు ఎక్కడ బయలుదేరుతుంది తెలుసా? వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళ మీదకి దేవుని తీర్పు వస్తుందని అనుకోవద్దు. దేవుని తీర్పు ఎవరి మీదకి వస్తుంది తెలుసా? మొట్టమొదట ఏమండి, జాగ్రత్త జాగ్రత్త, దేవుని తీర్పు మొట్టమొదట వచ్చేది దేవుని ఇంటి నుండే. అంటే ఎవరి దగ్గర నుండి? నీ దగ్గర నుండే, నా దగ్గర నుండే దేవుని తీర్పు స్టార్ట్ అవుతుంది. ప్రభువా, మేము ప్రార్థన చేయలేదా? మేము ఉపవాసం ఉండలేదా? మేము దశం భాగం ఇవ్వలేదా? మేము మందిరం రాలేదా? మేము స్టిల్ ఇవ్వలేదా? అంటే ప్రభు అంటాడు, అన్నీ చేసావు కానీ ఏది క్రమంగా లేదు. అమ్మా బా, ఇంత సేవ చేసి శాపాన్ని తెచ్చుకుంటామా? ఇంత భక్తిని చేసి శాపాన్ని తెచ్చుకుంటామా? ఒకప్పుడు కాల్చిన కన్నీరేది? ఒకప్పుడు దేవుని సన్నిధిలో నడిచినటువంటి దీనమైన నడకేది?
కొన్నిసార్లు కొంతమందికి డబ్బులు ఎక్కువైపోతే ఫాలోయింగ్ ఎక్కువైపోతే, వెంబడించే వాళ్ళు ఎక్కువైపోతే, ఫాలోవర్స్ ఎక్కువైపోతే ఇలాగైపోతారు. ఇదిగో ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఏమంట? చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. మా పాస్టర్ గారు, మీ పాస్టర్ గారే, మేము కూడా ప్రేమిస్తాం మీ పాస్టర్ గారిని. నువ్వేంటి, నువ్వు ప్రేమించవు, అసలు మేము ఎక్కువ ప్రేమిస్తాం. కొంతమంది మనకెందుకండి విమర్శ నిన్నెవడు విమర్శిస్తాడు? నువ్వు సరిగా ఉంటే నిన్నేడు విమర్శిస్తాడు? సద్విమర్శ చెయ్యి, తప్పులేదు. ఏమీ మాట్లాడకుండా ఉన్నట్టు అది పెద్ద నేరం, తెలుసా నీకు? తెలుసా? ఖచ్చితంగా మాట్లాడతారు. డిస్కో డ్యాన్స్లో పెడతాడు ప్రోగ్రాం, తెలుసా మీకు? దానికి ముందు డిస్కో డ్యాన్స్ ఒకటి. దేవుని స్తుతించాలి. ఎట్లా దేవుని స్తుతించేది చెప్పాడు నీకు? అలాగా అందరిని తీసుకొచ్చి ఎగిరించమన్నాడా? అంతమంది ప్రజలకు దేవుని మాటలు, ఏ హృదయం ఎలా ఉందో, ఏ మనసు ఎలా ఉందో, ఏ హృదయంలో ఏ అవసరత ఉందో, ఏ హృదయంలో ఏ పాపం ఉందో కన్నీటితో దాన్ని కడగాల. దాని కొరకు దేవుని సన్నిధిలోకి వెళ్ళి విలాపము చేయాలా. ఆత్మ భారము కలిగి ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించాలా. ఆ స్థలములో ఆయనకి పెద్ద పీట వేయాలా. మన మహాసభలు జరుగుతాయి ఆకివీళ్ళలో, ఎంత క్రమంగా జరుగుతాయంటే ఏ విషయంలో ఒక చిన్న మిస్టేక్ జరిగిన దైవజనులు శ్యాంబాబాయ్ గారు సహించరు. దేవుని సన్నిధి కొరకు ప్రయాసపడాలా. ఏ మిస్టేక్ జరిగినా సరే దేవుని సన్నిధి అక్కడ ఉండదు, గుర్తుపెట్టుకో. నువ్వు చాలా ప్రార్థన చేసేటప్పుడు, చాలా భక్తిగా ఉండేటప్పుడు నువ్వు గమనించు, ఎప్పుడైనా సరే ఎక్కువ ప్రార్థన చేసుకుని భక్తిగా ఉండి ఆ వారం అంతా జాగ్రత్తగా ఉండేటప్పుడు ఎప్పుడైనా ఉన్నట్టుండి తొందరపడి ఎవరైనా ఒక మాట అన్నామంటే, తొందరపడి ఏదైనా అపవిత్రమైన పని చేశామంటే హృదయంలో నుండి ఏదో కోల్పోయినట్టు ఫీల్ వచ్చేస్తుంది కదా. అరే దేవుని సన్నిధి పోయిందే, నాకు అర్థమైపోద్ది, నీకు అర్థమైపోద్ది. మరి ఇన్ని డ్రామాలు చేస్తుంటే దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ? ఎక్స్క్యూజ్ ఉంటుందా? అబ్రాహాముకే లేదు ఎక్స్క్యూజ్, దావీదుకే లేదు, ఆదాముకే లేదు. పెద్ద పాస్టర్కి వచ్చేది ఏంటి? వివేక శూన్యులకు మృగముల వలె ఉండకూడదు. జాగ్రత్త. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించాడంట. దాన్ని కాయాలి, ఆత్మల్ని కాయాలి, వాటిని కట్టాలి, క్రమంగా నడిపించాలి. ఎంతసేపు అడుక్కు తినాలి, ఎంతసేపు అడుక్కు తినాలి. వాక్యం వెళ్తానే ఉంటుంది కింద, ఫోన్పే నెంబర్ వెళ్తానే ఉంటుంది, వాక్యం వెళ్తూ ఉంటుంది కింద, జీపే నెంబర్ వెళ్తానే ఉంటుంది, స్కానర్ మాత్రం పక్కనే ఉంటుంది. అదేంటో కొన్ని సంఘాల్లో దౌర్భాగ్యం ఏంటంటే స్థానిక సేవకుడికి సహకరించకుండా అక్కడే స్కాన్ చేస్తుంటారు. వీడి బుద్ధి ఉండదు అసలు. ఎవరికి అర్థం కావట్లేదు, తెలుగు అర్థమైంది అనుకుంటా. నువ్వు 10,000 15,000 పంపిగానే ఆడొక చెక్క పంపిస్తాడు నీకు, చెక్క బ్లెస్సింగ్. ఇంకా ఆ చెక్కతోటే మురిసిపోతూ ఉంటారు. అసలు పరలోకం నుంచి వచ్చేసింది ఇది ఏది? అసలు ఆ ప్రభువే మనకి, ఆ మహానుభావుడు, ఆ దైవజనుడు. అసలు ఆయన కలుసుకోవడం, నేను కైలాస మహర్షిని కలుసుకున్నానన్నంత ఫీలింగ్, నేను పేతురు భక్తుని కలిసానంత ఫీలింగ్, నేను స్వయానా తోమాను కలిసానంత ఫీలింగ్. ప్రియులారా, బిలాము పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తుతామని అరిసింది ఎవరు తెలుసా?
గాడిద అరుస్తున్నా కూడా అర్థం కావట్లా, తంతనాడంట గాడిదని. తెలుసా మీకు? అది చదివారా? గాడిదని తంతున్నాడు. గాడిదకి ఎదురుగా ప్రభు కనిపించాడు. గాడిద ఈ బిలామును గోడకేసి ఆనేసింది. గాడి మీద కూర్చోడు, కాలు నొక్కుతుంది అది. ఇదిగో ముందుకు వెళ్ళడం లేదు. ప్రభు దూత అక్కడ నిలబడ్డాడు, ప్రభు అక్కడ కనపడ్డాడు. గాడిదలకు అర్థమవుతున్నాయి కానీ దైవజనుడికి అర్థం కావట్లా. గాడిదలకు అర్థమవుతుంది కానీ ఎవరికి అర్థం కావట్లా? దైవజనులకు అర్థం కావట్లా. మీకు విషయం చెప్పిన, యేసుప్రభు వారు వెర్రి వారికి అర్థమైనంత విధంగా జ్ఞానులకు అర్థం కాడు. మీకు అర్థమైందని నేను చెప్పింది. యేసుప్రభు వారు వెర్రి వారికి అర్థమైనంత ఈజీగా జ్ఞానులకు అర్థం కాడు. ఎందుకు? నీకు నువ్వే నేను జ్ఞాని అనుకుంటుంటావు, నీకు నువ్వే నేను మేధావి అనుకుంటుంటావు, నీకు నువ్వే పరిశుద్ధుడు అనుకుంటుంటావు, నీకు నువ్వే పెద్ద ఇది అనుకుంటావు, అది అనుకుంటావు. దేవా, నీవు జ్ఞానులకు మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచితివి, అందుకు నీకు స్తోత్రం. అందుకని మనం ఎలా ఉండాలా అని, పసిబాలులుగా, లోకంలో వెరివారిగా, ఏమి తెలియని వారిగా, గాడిదకి కనిపిస్తున్నాడు ఆయన. ఆ బిలాము పరిగెత్తుతున్నాడు. జాగ్రత్త. పరిగెత్తి 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 బైబిల్లో ఉంటుంది తెలుసా? బిలామును ఖడ్గముతో నరికిరి. బిలామును ఖడ్గముతో నరికేశారు. కారణం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడిన. ఎట్లనగా నోరు లేని గార్ధాభము మానవ స్వరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును చూసారా? ఇప్పుడు ప్రవక్తకి ఏం పట్టుకుందో చెప్పాలి. వెర్రితనం పట్టేసింది, పిచ్చ పట్టేసింది. ఏం పిచ్చ? ఒక్కసారి మనము అక్కడికి వెళ్ళి చూద్దామా? ఈయన ఎలాంటోడు ఒకసారి చూసి వద్దాం వెనక్కి. 22వ అధ్యాయం 1వ వచనం చదవండి. సంఖ్యాకాండం. ఇశ్రాయేలీయులు సాగి ఎరుకోకు ఎదురుగా మోయాబు మైదానములో దిగిరి. సిపోరా కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీలకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడి ఇశ్రాయేలీలకు జంకిరి. మోయాబీలు మిద్యాన పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లు ఈ జనసమూహం మనల్ని నాకేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనము బిలామును పిలిపించుకుందామని అనుకున్నారు. బిలామును పిలిపించుకొని వారు అదిగో బిలాము ద్వారా ఏదో ఒకటి తెలుసుకుందాం అనుకున్నారు. వీళ్ళారా బిలాము దగ్గరకు వచ్చారు. 7వ వచనములో, కాబట్టి మోయాబు పెద్దలు మిద్యాను పెద్దలు సోదె సొమ్ము చేత పట్టుకొని ఏం పట్టుకొచ్చారంట? సోది సొమ్ము తెచ్చారంట. అందుకని సోదిగాడు అన్నారు. ఓయ్, ఎంత గొప్ప దైవజనుడికి ఏ పేరు వచ్చేసింది. దేవుని నామం ఎంత దూషించబడుతుందో తెలుసా? దాని గురించి మనం నిజంగా దుఃఖపడాలి. కే పాల్ గారు ఎంత గొప్ప దైవజనుడు, దేవుని నామానికి అవమానంగా మారిపోయాడు దైవజనుడు. వీళ్ళొకప్పుడు సంఘాన్ని ఎంతో బలపరిచిన వారు. గమనించండి, పాపము ఎలా పడేస్తుందో, మనిషిని ఏ విధంగా పడేస్తుందో. అందుకని జాగ్రత్త. వారు భారతదేశంలో ఉన్న సంఘాన్ని ఒకప్పుడు చాలా బలపరిచారు. ఎప్పుడైనా
ఒక దైవజనుడు తనను తాను దీనుడిగా ఎంచుకుంటూ ఉంటాడో ఆ సేవ, ఆ వ్యక్తి ఇద్దరు నిలబడతారు. తనను తాను ఎప్పుడు మరుగు చేసుకుంటుంటాడో, జనాల్లోకి రావడానికి ఇష్టపడకుండా ఉంటారు. యేసురత్మయ్య గారు ఎంత దీనుడండి, దానియేలయ్య గారు ఎంత దీనుడండి, జస్వా డానియల్ గారు ఎంత దీనుడు, సాధు సుందర్ సింగ్ గారు, హడ్సన్ టైలర్ గారు, డేవిడ్ లింగ్స్టన్ గారు, ఏమండి గొప్ప దీనులండి వీళ్ళు. ప్రభువుని చూపించారు, ప్రభువును మాత్రమే చూపించారు, ప్రభువును మాత్రమే చూపించారు. ఎక్కడ తమను తాము చూపించుకోలేదు. అందుకే వారి సేవ నేటిగా ఉంది, స్థిరంగా ఉంది. వారు కన్నీరు కార్చారు, వారు దీనులుగా ఉన్నారు, వారు అన్ని విషయాల్లో దీనులుగా ఉన్నారు, ఎంతో తగ్గించుకున్నారు. తమను తాను తగ్గించుకోవడంలో సిగ్గుపడలేదు ఏనాడు కూడా. ప్రియులరా, దీనులైన దైవ సేవకులు మన సంఘాల్లో, మన సహవాసాల్లో నేటికి ఉన్నారు. భారతదేశంలో అక్కడక్కడ ఉన్నారు, భారతదేశంలో అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి సంఘం ఇంకా ఉజ్జీవంతో ఉంది, ఇంకా నిలిచి ఉంది. ప్రియులరా, ఏమండి, ఈయన సోది సొమ్ము పట్టుకొని వెళ్తున్నాడు అంట. నేటి దినాల్లో మీటింగులకు వస్తుంటే ఎంత ఇస్తారని అడుగుతారు. నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళేసరికి నేను వెళ్ళగానే నేను కూర్చున్నాను. వచ్చాడు మీటింగ్ పెట్టిన ఆయన. నాకు ఎన్ని మెసేజ్లు ఉన్నాయన్న. ఎంత రేటు చెప్తావేంటి అన్నాడు. బాబు దానికి కాదు ఆయన, నేను సిద్ధపడాలి కదా, నేను చదువుకోవాలి కదా. వీళ్ళరా, ఈ రోజుల్లో మీటింగ్ అంటే ఎంత, ఏంటి, వచ్చేవాళ్ళకేంటి, పోయేవాళ్ళకేంటి, రూమ్లేంటి, ఎంత వస్తుంది, ఏం కథ, ఎంత ఇస్తారు. వీళ్ళరా, సోది సొమ్ము కోసం పరిగెత్తడం. కొంతమంది దైవజనులు ఏమీ ఆశించరు, ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు. వారు ఏం ఆశించరు, వాక్యం చెప్తారు, ఏదైనా వారి చేతిలో పెడితే తీసుకుంటారు, వచ్చేస్తారు అంతే. సోది సొమ్ము పట్టుకెళ్ళగానే ఎంత పట్టుకెళ్ళారు మరి అమ్మ, ఎన్ని బాక్సుల్లో, ఎన్ని పెట్టెల్లో పట్టుకెళ్ళారు. మిద్యానోళ్ళు వచ్చారంట. ఇంకా మిద్యాను పెద్దలు చదివారా? మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోము సొమ్ము చేద పట్టుకొని బిలామునొద్దకు వచ్చిరి. బాలాకు మాటలు అతని చెప్పిరి. అతడు వారితో వెళ్ళిపోతారేమని కంగారు పడ్డాడు. అయ్యో బాబాయ్, అనవసరం మిస్ అయిపోద్ది. అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలా. ఏమా, 4 రాళ్ళు ఎప్పుడు వెనకాల వేసుకోవాలా? ఊరూరు తిని అడుక్కు తినాల. రీలారా, ఇక్కడ సొమ్ము రాగానే ఈ రాత్రి ఇక్కడే ఉండండి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను మీతో తిరిగి వచ్చి చెప్పేదను. అందుకు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. చక్కని ఏర్పాట్లు చేశాడు. రాత్రి వాళ్ళకి ప్రభు వచ్చాడు. 9వ వచనం చూడండి. దేవుడు బిలామును, నిజంగా బిలాము ఎంత ధన్యుడో తెలుసా మీకు? దేవుడు బిలాము దగ్గరకు వచ్చాడు. ఇంత ఆధిక్యతను కోల్పోతున్నాడు బిలాము. ప్రభు వచ్చాడు. దేవుడు బిలామునొద్దకు వచ్చి బిలాముతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎవరు అంటున్నాడు. ఒక జనం వచ్చారు, వారిని శపించడానికి వీళ్ళు వచ్చారు. నీవు వచ్చి ఇప్పుడే శపించాలంటున్నారు. 12వ వచనంలో, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు. చాలా మనిషికి ఒక మాట,
మనిషికి ఒక మాట. ఏమండి, ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? స్వయంగా దేవుడే చెప్పాడండి. దేవుని స్వరం బిలాము వింటున్నాడండి. ఎంత ఆధిక్యత కలిగినవాడు, ఎంత శక్తి కలిగినవాడు, ఎంత జాగ్రత్తగా ఉన్నవాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నవాడు, ఒకప్పుడు ఎంత నీతిగా ఉన్నవాడు, దేవునితో ఎప్పుడు సహవాసం చేసేవాడు. ఇంత ఆధిక్యత కలిగిన బిలాము ఏం కోల్పోయాడు తెలుసా? ఈ సహవాసాన్ని కోల్పోయాడు. బిలాము ఈ సహవాసాన్ని కోల్పోయాడు. దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నాడు సోదె సొమ్ము కోసం. ప్రియులరా, దేవుడు అంటున్నాడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో కొంచెం నీరసంగా చెప్తున్నాడు ఈ మాట. అయ్యో ఏంటో ఏంటో ఎంత కలిసి రావట్లేదు ఏంటో, మరి ఈరోజు బాగాలేదేమో. ఏమంటున్నాడు? మీరు వెళ్ళిపోండి, మీ స్వదేశానికి వెళ్ళండి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు. దేవుడు వెళ్ళకూడదని చెప్పాడని చెప్పట్లా. నేను రాను, దేవుడు రావద్దన్నాడు, వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అండంలా. దేవుడు నాకు సెలవిని అంటున్నాడు, నాకైతే ఉంది. మరి ఇవన్నీ ఇచ్చేళ్తారేమోనని. దేవుడు నాకు సెలవీనని చెప్పుచున్నాడు అనగా మోయాబు అధికారులు బాలాకు వద్దకు వెళ్ళారు. బిలాము రాలేదని చెప్పారు. ఘనత వహించిన 15వ వచనంలో బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. మా దగ్గరికి వచ్చుటకు నీకేమీ అడ్డం చెప్పొద్దు అన్నారు. 17వ వచనంలో బహుఘనత కలుగు చేసేదమని చెప్పారు. నీవు నాతో ఏమి చెప్పేదో అది చేసేదనని చెప్పారు. దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని చెప్పారు అంటున్నాడు. 18వ వచనంలో మంచిగా మాట్లాడుతున్నాడు. మనసు అక్కడక్కడ మెల్లిగా దిగుతుంది. ఏమంటున్నాడు చదవండి ఆ వచనం. బిలాము అమ్మా బాలాకు ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చిన, కొద్ది పని అయినా గొప్ప పైన చేయనట్లు యెహోవా మాట నేను మీరలేను అన్నాడు కదా. అయిపోయిలా కంటిన్యూషన్ ఏంటి? కాబట్టి దయచేసి అంటున్నాడు, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్ దయచేసి. వెళ్ళిపోతారేమో, కొంచెం ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు సరుకులు. ఈ దెబ్బతో 4 ఫ్లోర్లు వేసేసుకోవచ్చు, షెల్లార్ కూడా వేయచ్చు, 4 రథాలు కొనుక్కోవచ్చు, 4 గుర్రాలు కొనుక్కోవచ్చు, 10 మంది పనివారిని పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు బాలాకు దగ్గరికి వెళ్ళి సోది సొమ్ము అప్పుడప్పుడు తెచ్చుకుంటా ఉండవచ్చు. ప్రియులరా, దయచేసి రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో నీకనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, సెకండ్ టైం, 2వ పర్యాయం వస్తున్నాడు దేవుడు. దేవుడు రావడం ఎంత గొప్ప ఆధిక్యత, దేవుడు మాట్లాడడం ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప అనుభూతి. దేనికోసం పోగొట్టేసుకుంటున్నాం ఈ గొప్ప అనుభూతి? దేనికోసం పోగొట్టుకుంటున్నాం? తమ పేరు కోసం పోగొట్టుకున్న వారు కొంతమంది అయితే, తమకున్న డబ్బు కోసం తమకు వచ్చే డబ్బు కోసం పోగొట్టుకునేవారు కొంతమంది అయితే, తమ కోరికల కోసం పోగొట్టుకునేవారు కొంతమంది. రీలరా, వారితో అంటున్నాడు, ఆ రాత్రే వచ్చాడంట. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, నేను నీతో చెప్పిన మాట చొప్పునని నీవు చేయవలనని
అతనికి సెలవిచ్చాను. మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. యోబు గ్రంథంలో అనుకుంటా ఒక మాట ఉంది, ఏమన్నా తెలుసా? వినండి. దేవుడు ఒక్క మారు సెలవిచ్చాను, రెండో మారు అది నాకు వినబడెను. దేవుడు ఒక్కసారి చెప్తాడు, గుర్తుపెట్టుకో. దేవుడు మొట్టమొదటి ఏమన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు, అంతే, అయిపోయింది అక్కడికి. రెండోసారి వచ్చి మళ్ళీ దయచేసి, ప్రభు వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు, బిలాం మనస్సు చూస్తున్నాడు, వీడి మనసు వెళ్ళాలని ఉంది, పో. ప్రభు నీ మనసు ఎలాగ వెళ్ళాలనిపిస్తే దేవుడు నిన్ను కట్టడి చేయడు. నువ్వు ఊరేగాలనిపిస్తే ఊరేగు, నష్టం నీకే. అమ్మా వాక్య విను. నువ్వు ఊరేగుతావా? ఊరేగు. నువ్వు పోతావా? పో. ప్రియులరా, దావీదు బెత్షెబాతో వెళ్తుంటే దేవుడు అడ్డుపడలేదు. హవ్వ పండు దగ్గరికి వెళ్తుంటే అడ్డుపడలేదు. నువ్వు నా మాట ఎంతవరకు వింటావని చూస్తుంటాడు ఆయన. నా మాటకు నువ్వు లోబడతావని ఎదురు చూస్తుంటాడు. నా మాట, నేను చెప్పిన మాటకి నువ్వు ఎంత విధేయత చూపిస్తావో చూస్తాడు ఆయన. నువ్వు ఎంత విధేయత చూపించగలవు, ఎంత నువ్వు భయపడగలవు, ఎంత నమ్మిక ఉంచగలవు, ఎంత ఎదురు చూడగలవు నా కొరకు నువ్వు. ప్రియులరా, బిలామును వదిలేశాడు దేవుడు. ఓ ప్రియులరా, దేవుడు మొట్టమొదట వెళ్ళొద్దన్నప్పుడు అంతే, ఆ రోజుతోనే అయిపోవాలా. అయ్యో పొరపాటు అయిపోయింది నాయన, క్షమించు. బిలాము వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు? ఉదయమున 12:21 వచనంలో, ఉదయమున బిలాము లేచి గాడిద గంట కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను. చూసారా, వెళ్ళిపోతున్నాడు. దేనికి? అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి, దేవుడు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడే అనుభవం దగ్గర నుండి దేవుడు ఆయనకి విరోధి అయ్యే అనుభవం దగ్గరకు వచ్చేసాడు. దేవుడు ఆయనతో మాట్లాడే అనుభవం దగ్గర నుండి దేవుడు ఆయనకి విరోధి అయిపోయేటువంటి అనుభవంలోకి వచ్చేసాడు ఆయన. ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది, ఆయన ఏం మాట్లాడితే అది జరుగుతుంది. ఆయన ఏం మాట్లాడితే, నువ్వు దీవించిన వాడు దీవించబడును, నువ్వు శపించిన వాడు శపించబడును. నువ్వు దీవిస్తే దీవెన, నువ్వు శపిస్తే శాపము అనే గొప్ప ఆధిక్యత ఆయన చేతిలో పెడితే దాన్ని దేని కొరకు వాడుతున్నాడు? వీళ్ళరా, ప్రభు కోసము మనకి ఇవ్వబడినటువంటి వాటిని వినియోగించాలి, వాడాలి. ప్రభు కోసం వాడాలి. వాటిని అమ్ముకోకూడదు. అమ్ముకోకూడదంటే మరలా అన్నీ ఫ్రీగా ఇవ్వాలంటే కొద్దిగా ఖర్చులు అవుతాయిగా. ఇప్పుడు ఉదాహరణకు ఒక పాట రాశారనుకోండి, ఆ పాట రికార్డింగ్కి ఖర్చు అవుద్ది. సామాన్యంగా దాన్ని కొంత వెలకి తీసుకోవచ్చు, తప్పులేదు కదా. అది ఒక షాప్లోకి వచ్చిందంటే ఆ షాపుకి రెంట్ కట్టాలా, మనం అక్కడ ₹1 చెల్లించడంలో తప్పులేదు. దాని గురించి నేను మాట్లాడడం లేదు. దానికోసం ఇటలీ వెళ్ళి షూటింగ్ చేయాల్సిన అవసరం లే. ఇటలీ వెళ్ళో, సముద్రం ఒడ్డుకెళ్ళో, గిటారా పట్టుకొని తోటకెళ్ళో, ఏదైనా తోటకెళ్ళిపో, గొడవ వదిలిపోద్ది. ఎక్కడికి? నువ్వు పాస్టర్ ఇద్దరు కలిసి ఆదామ వల్ల వెళ్ళిపోండి ఏదైనా తోటలోకి. ఎందుకు ఇవన్నీ యాసాలన్నీ, ఈ ఎదవేసాలు, ఎదవ డ్రామాలు. బిలాము ఆడు అన్నట్టుంది అది. అక్కడ వచ్చిన చదవండి ఒకసారి. ఆ బిలాము ఎలా ఉంది? ఆడు అన్నట్టుగా ఉంది. ఆడు బిలాంగుడు అన్నట్టుంది. చదవండి ఆ మాట. ఆ బిలాము అన్నాడు. ఆకి దానికి గ్యాప్ ఉంది అక్కడ. ఆ బిలాము ఆడు. పేతురు అంటున్నాడు, ఆ బిలాము
విలువ పోయింది, గౌరవం పోయింది. బిలాము ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. బిలాము ఆధిక్యత పోగొట్టేసుకున్నాడు. నీకు ఇవ్వబడిన ఆధిక్యతను పోగొట్టుకోవద్దు. బిలాము ఇంటికి ఏం తెచ్చుకున్నాడంటే ఒక మంచి సలహా ఇచ్చి సొమ్ము తెచ్చుకున్నాడు. 25వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాలతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వారు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయలుపేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ప్రియులరా, బిలాము ఈ సలహా ఇచ్చినట్లుగా ఉంటుంది. ఆ యొక్క సమూహాన్ని అంతా పాడు చేయడానికి సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. దేనికోసం? సోది సొమ్ము. దేనికోసం? కొంచెం ఎక్కువ కానికిస్తే సలహాలు ఇచ్చేస్తుంటారు పాస్టర్లు కూడా. వాస్తులు చెప్పే పాస్టర్లు ఉన్నారు తెలుసా మీకు? పాస్టర్ గారు ఇళ్ళకి కట్టాలి, మీరు వచ్చి చెప్పండి అంటే చాలు. ఈ పక్క ఆగ్నేయం, ఈ పక్క ఈశాన్యం, ఆ పక్క నైరుతి, ఈ పక్క ఎట్టెట్ట అంటున్నారు పాస్టర్ గారు, మీకు తెలుసు అంటారేమో. అంటున్నాను కానీ అదే పుస్తకంలో చదివాను, ఏ పక్క తెలియదు నాకు. మరి అది ఇటు తిరిగితే తూర్పు ఇటు పక్క ఉంటే ఆగ్నేయం ఏంటో తెలియదు వాస్తవానికి. నాకు చదివాను నేను. పాస్టర్లు చెప్తారు వాస్తు. ఆ వాస్తు అంటే బైబిల్లో ఉంది, నోవాహు వాడ అని చెప్తారు. మళ్ళా అబ్బో పెద్ద మేధావులు, పాస్టర్లు అంత మేధావులు ఇంకోళ్ళు లేరు తెలుసా మీకు? నోవాహు వాడ కూడా యేసుప్రభు వారు నోవాహుకి దేవుడు ఇలా చెప్పాడు కదా, వాస్తు ప్రకారం నోవాహు కూడా కట్టాడు, కిటికీ అట్టు పెట్టాడు, తలుపెట్టు పెట్టాడు, గుమ్మం ఇట్టు పెట్టాడు. ఇంకెందుకు జంజం వేసుకొని పోరా నువ్వు కూడా అడుగుతాయి. ఎల్లుళ్ళు తిరిగి ఈశాన్యం ఈ గుమ్మం తీసి ఆ గుమ్మం పెట్టు, ఆడికి ఇడికి తీసి ఇడి పెట్టు అని చెప్పు, సరిపోద్ది. అడు తిరిగి దండం పెట్టు, కొబ్బరి చెప్పి తీసి సంచిలో పెట్టు అని చెప్పు. గురువు తిరిగి దండం పెట్టుకోరా అని చెప్పి చెప్పదీసి సంచిలో పెట్టు. ఈ 116 పెట్టబోయ్. ఏమిట్రా అలా చూస్తున్నావు? అది బెటర్ కదా. ఇక ఎంత అరుపు అరవడం, గంట సేపు అరిసావు. దేవుని ఎదుట నిలబడలేం. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. నా బిలాం పరిగెత్తాడు. ప్రియులారా, దైవజనులు తిండికి లేక ఏడ్చిన దైవజనులు ఉన్నారండి. మంచి భోజనం లేని దైవజనులు, మంచి వస్త్రాలు లేని దైవజనులు, యథార్థంగా ఆత్మల కొరకు కష్టపడే దైవజనులు, పరలోకం కొరకు ప్రయాసపడే దైవజనులు, చెప్పులు లేకుండా నడిచే దైవజనులు, ఎంత ఆత్మభారంతో పనిచేసే దైవజనులు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు బిలాముని. ఆ బిలాము, చదవండి, ఆ బిలాము అమ్మా దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడ్డాడు. గార్ధాపం అతన్ని గద్దించింది, అడ్డగించింది. వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఈ బ్యాచ్ గురించి చెప్తా బిలాముని చెప్పాడు. వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకుపోవు మేఘములు, వీరి కొరకు గడాంధకారం ఉంది. నీళ్లు లేని బావులంటే ఆత్మ లేని మనుషులు వీళ్ళు. నీళ్లు లేని బావులంటే వాక్యమును నీటితో పోల్చారు బైబిల్లో. వాక్యము ఉండదు. ఒకరోజు ఒక ఆమె 5 ఇచ్చింది, ఒకరోజు ఒక ఆయన 2 తెచ్చాడు. ఒకరోజు నేను ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్తే, ఒకరోజు ఒక ఊళ్ళోకి నేను వెళ్ళినప్పుడు బస్సు దిగ్గానే ఇక ప్రభు గురించి ఎప్పుడు మాట్లాడతాం? ఆయన గురించి ఎప్పుడు చెప్తాం? ఆయన మనం ముందు పెట్టాలి. ఆయన మనం ముందు పెట్టాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది. మీరు గమనించండి, వాక్యాన్ని వినేటప్పుడు వాక్యం చెప్తున్నారా, ఏం చెప్తున్నారు? ఏది పడితే తినబాకు.
జాగ్రత్తగా విను. ఏం వింటున్నావు చూసుకోని ఉంది బైబిల్లో. నువ్వు ఏం వింటున్నావు చూసుకో. వాక్యమే వింటున్నావు. దేవుని దూత గద్దింప విరచాడు. గద్దించలేదు. ప్రభువు నిన్ను ఆయన గద్దిస్తాడు, నేను గద్దించను. వాళ్ళు ఎంత క్రమంగా ఉన్నారో దేవదూతలకు తీర్పు తీర్చే మన పరిస్థితి అంటే చూసుకోవాలి. ఇప్పుడు రేపు మిఖాయిలు సరే నీకు తీర్పు తీర్చడానికి పలానా దగ్గర బాగుంటే మిఖాయిలు వచ్చి మన ముందు నించున్నాడు అనుకో. ఇప్పుడు దేవదూత తీర్పు తీర్చాలంటే ఇప్పుడు ఆయనే జాగ్రత్తగా మాట్లాడినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడిన మనం ఇప్పుడు ఆయన తీర్పు తీర్చాలంటే ఇది పాసిబుల్ అవుద్దా? జాగ్రత్త. భక్తి జీవితం ఇది. మనం పట్టుకున్న లేఖనం పరిశుద్ధం. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవాలంటే విశ్వాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, భయంతో ఉండాలి, వణుకుతూ ఉండాలి. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే మోకరించండి, కళ్ళు మూసుకోనండి. దేవుని సందులో మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో మన విశ్వాసంలో ఎలా ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, ఎలాంటి వర్తమానాలు వింటున్నామో, ఎవరిని వెంబడిస్తున్నామో, ఎటువంటి మనుషులను వెంబడిస్తున్నామో, ప్రభువుని గణపరిచే మనుషులను వెంబడిస్తున్నామా, ప్రభువుకి ఆయాసకరంగా ఉండేటువంటి మనుషులను మనం వెంబడిస్తున్నామా, అటువంటి వ్యక్తులతో మనం మనసు కలుపుతున్నామా, అటువంటి వారి కొరకు మన విలువైన ధనాన్ని వెచ్చిస్తున్నామా, ప్రభువుకు వ్యతిరేకమైన కార్యాలు చేసేటువంటి వారితో ఉంటున్నామా, పరిశీలన చేసుకుందాం. మన ముందు నమ్మకమైనటువంటి సాత్వికులైనటువంటి దీనులైన దైవ సేవకులను కూడా కొంతమందిని చూసాం. ఇదిగో అటు వారితో మనం మనసు కలిపేవారిగా ఉండాలి. ప్రభు అటు వారితో ఇదిగో లేఖనానుసారముగా ఉండేటువంటి దైవజనులతో నేను మనసు కలిపి సాగేటువంటి వ్యక్తిగా నన్ను చేయండి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ముందు సాగిపోదాం. బిలాము ఇదిగో గొప్ప దైవజనుడు, దిగజారిపోయాడు, ఇదిగో పతనం అయిపోయాడు. గార్ధాబం అతన్ని గద్దిస్తూ ఉంది. దేవుని దూత ఆయనకి వ్యతిరేకంగా వచ్చింది. ఇదిగో బిలాము ఇదిగో తప్పుడు ఆలోచన ఇచ్చాడు. బిలాము ఖడ్గము చేత చంపబడ్డాడు. ఏ స్థితిలో బిలాము ఏ స్థితిలోకి వచ్చేసాడు ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన విశ్వాస జీవితంలో మనం ఉన్న స్థాయి నుండి దిగజారుతున్నామా? విశ్వాస స్థితిలో మనకున్న స్థాయి నుండి మనము ముందుకు వెళుతున్నామా? పరిశీలన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మా గమనంలోకి తెచ్చిన మీ మాటలన్నిటిని బట్టి మీ స్తుతులు, వందనాలు ప్రభువా. మీ మాటలు మాకు దీవెనకరంగా చేయండి. ఎన్నో విషయాలను మేము పేతురుపత్రికలో చూసాము నాయన. మా దేవా, మా ప్రభువా, మమ్మల్ని మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ నమ్మకస్తులమై సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. మీ మాటలు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. వాక్యానుసారమైన వ్యక్తులుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. లోకము ధనాశ గతించిపోవును, దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచునని మీరు సెలవిచ్చారు ప్రభువా. మా తండ్రి, మీ చిత్తాన్ని మేము జరిగించేటువంటి వారుగా ఈ లోకంలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీ మాటలు మా అందరికీ మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సమాధానము కూడిన మనకు, మన కుటుంబాలకు, మన తలంపులకు ఆయన కృపను తోడుగా ఉంచి ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్.